హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఇండియా వర్సెస్ నెదర్లాండ్ టీ20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ కోసం అయితే మన ఇండియా 2 చేంజెస్ చేసింది. అవి ఏంటంటే కుల్దీప్ ప్లేస్‌లో హర్షదీప్ సింగ్‌ని తీసుకొచ్చారు. అక్షర్ పటేల్ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్‌ని తీసుకొచ్చారు. అభిషేక్ శర్మ అయితే ఈ మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యాడు. వరుసగా 3 మ్యాచుల్లో అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. తన ఖాతాని ఇంకా టీ20 వరల్డ్ కప్‌లో ఇంకా తెరవలేదు. ఈశాన్ కిషన్ అయితే 7 బాల్స్‌కి 18 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 27 బాల్స్‌కి 31 స్కోర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్‌కి 34 స్కోర్ చేశాడు. శివం దూబే 31 బాల్స్‌కి 28 స్కోర్ చేశాడు. హార్దిక్ పాండ్యా 21 బాల్స్‌కి 30 స్కోర్ చేశాడు. రింకు సింగ్ 3 బాల్స్‌కి 6 స్కోర్ చేశాడు. నెదర్లాండ్ వాళ్ళైతే ఈ 20 ఓవర్స్‌లో 8 ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చారు. సో, మన టీమిండియా స్కోర్ 193 ఫర్ 6గా ఉండింది. మన టీమిండియా అయితే పవర్ ప్లేలో 51 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 8.50గా ఉంది. 7-14 ఓవర్స్‌లో మన టీమిండియా 62 రన్స్ స్కోర్ చేసి 2 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 7.75గా ఉంది. 15-17 ఓవర్స్‌లో 40 రన్స్ స్కోర్ చేశారు. వికెట్స్ ఏమీ కోల్పోలేదు. రన్ రేట్ 13.33గా ఉంది. 18-20 ఓవర్స్‌లో 40 రన్స్ స్కోర్ చేశారు. 2 వికెట్స్ కోల్పోయారు. రన్ రేట్ 13.33గా ఉంది. సో, మన ఇండియా ఈ మ్యాచ్‌లో అయితే 15-20 ఓవర్స్ డామినేట్ పెర్ఫార్మెన్స్ కనబరిచింది బ్యాటింగ్‌లో. ఇక నెదర్లాండ్స్ బౌలర్స్ విషయానికొస్తే దత్ 4 ఓవర్స్‌లో 19 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ కూడా 4.75గా మాత్రమే ఉంది. వాళ్ళ బౌలర్స్‌లో తక్కువ ఎకానమీ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్న బెస్ట్ బౌలర్‌గా దత్ నిలిచాడు. బీక్ 4 ఓవర్స్ ఏశాడు. 56 రన్స్ ఇచ్చాడు. 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 14గా ఉంది. ఎకానమీ ఎక్కువున్నా సరే 3 వికెట్స్ తీసుకున్నాడు బీక్. ఆకర్‌మన్ 3 ఓవర్స్ ఏశాడు. 36 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్. ఎకానమీ 12గా ఉంది. క్లీన్ 4 ఓవర్స్ ఏశాడు. 38 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 9.50గా ఉంది. లీడ్ 4 ఓవర్స్ ఏశాడు. 28 రన్స్ ఇచ్చారు. 0 వికెట్. రన్ రేట్ మాత్రం ఎకానమీ మాత్రం 7గా ఉంది. మెర్వీ 1 ఓవర్ ఏశాడు. 15 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 15గా ఉంది. మన టీమిండియా వికెట్స్ అయితే 0 రన్స్‌కి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఫస్ట్ వికెట్ 0 దగ్గర పడింది. సెకండ్ వికెట్ 39 దగ్గర పడింది. థర్డ్ వికెట్ 69 దగ్గర పడింది. ఫోర్త్ వికెట్ 110 దగ్గర పడింది. ఫిఫ్త్ వికెట్ 186 దగ్గర పడింది. సిక్స్త్ వికెట్ 193 దగ్గర పడింది. నెదర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే లెవిట్ 23 బాల్స్‌కి 24 స్కోర్ చేశాడు. డోవర్డ్ 18 బాల్స్‌కి 20 స్కోర్ చేశాడు. లీడ్ 23 బాల్స్‌కి 33 స్కోర్ చేశాడు. ఆకర్‌మన్ 15 బాల్‌కి 23 స్కోర్ చేశాడు. డకౌట్ అయ్యాడు. ఎడ్వర్డ్స్ 10 బాల్స్‌కి 15 స్కోర్ చేశాడు. క్యాచెట్ 16 బాల్స్‌కి 26 స్కోర్ చేశాడు. క్రోస్ 12 బాల్‌కి 25 స్కోర్ చేశాడు. బీక్ 2 బాల్‌కి 4 స్కోర్ చేశాడు. ఈ 20 ఓవర్స్‌లో మన టీమిండియా అయితే 6 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. నెదర్లాండ్ పవర్ ప్లేలో 36 రన్స్ స్కోర్ చేసింది. 1 వికెట్ కోల్పోయింది. రన్ రేట్ 6గా ఉండింది. 7-14 ఓవర్స్‌లో 17 7-14 ఓవర్స్‌లో నెదర్లాండ్ 76 స్కోర్ చేసింది. 14 వికెట్స్ కోల్పోయింది. ఎకానమీ 9.50గా ఉంది. 15-17 ఓవర్స్‌లో 24 రన్స్ స్కోర్ చేసింది. 1 వికెట్ కోల్పోయింది. ఎకానమీ 8గా ఉంది. 18-20 ఓవర్స్‌లో 40 రన్స్ స్కోర్ చేసింది. 1 వికెట్ కోల్పోయింది. రన్ రేట్ 13.33గా ఉండింది. 13.34 ఓవర్ దగ్గర నెదర్లాండ్ అండ్ ఇండియా స్కోరింగ్ రేట్స్ సేమ్‌గానే ఉన్నాయి. ఇండియా 13.34 ఓవర్స్‌కి 111 రన్స్ చేసి 4 వికెట్స్ కోల్పోయింది. అదే నెదర్లాండ్ అయితే 13.4 ఓవర్స్‌కి 112 స్కోర్ చేసింది. 4 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్ వాళ్ళకి ఓడిపోవడానికి కారణం శివం దూబే. మన తరపున బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే వాళ్ళ తరపున శివం దూబే లాంటి ఇన్నింగ్స్ ఎవరు ఆడలేకపోయారు. ఇక మన ఇండియన్ బౌలర్స్ విషయానికొస్తే హర్షదీప్
3 ఓవర్స్ ఏశాడు. 22 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7.33గా ఉంది. వికెట్ లేదు. బుమ్రా 3 ఓవర్స్ ఏశాడు. 17 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5.67గా ఉంది. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్స్ ఏశాడు. 36 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 9గా ఉంది. వరుణ్ చక్రవర్తి 3 ఓవర్స్ ఏశాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 4.67గా ఉంది. హార్దిక్ పాండ్యా 3 ఓవర్స్ ఏశాడు. 40 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 13.33గా ఉంది. అభిషేక్ శర్మ 1 ఓవర్ ఏశాడు. వికెట్ లేదు. ఎకానమీ 10గా ఉంది. శివం దూబే 3 ఓవర్లేశాడు. రన్స్ 35 ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 11.67గా ఉండింది. మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 4.67గా ఉంది. సో, మన బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి చాలా పొదుపుగా వేసి ఎక్కువ వికెట్లు తీశాడు. బుమ్రా కూడా పొదుపుగానే ఏశాడు. కానీ ఓన్లీ 1 వికెట్ మాత్రమే లభించింది. మన టీమిండియా ఈ 20 ఓవర్స్‌లో 6 ఎక్స్‌ట్రాస్ ఇచ్చింది. వాళ్ళ వికెట్స్ అయితే 35 రన్ దగ్గర ఫస్ట్ వికెట్ పడింది. 51 రన్ దగ్గర సెకండ్ వికెట్ పడింది. 94 దగ్గర మూడో వికెట్ పడింది. 94 దగ్గరే నాలుగో వికెట్ పడింది. 112 దగ్గర ఐదో వికెట్ పడింది. 125 దగ్గర ఆరో వికెట్ పడింది. 172 దగ్గర ఏడో వికెట్ పడింది. మన టీమిండియా ఈ మ్యాచ్‌నైతే 17 రన్స్ తేడాతో నెదర్లాండ్ మీద గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ శివం దూబేకి వచ్చింది. ఎందుకంటే 31 బాల్స్‌కి 66 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేటు 212గా ఉంది. 6 ఫోర్లు, నా 6 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. అండ్ బౌలింగ్‌లో కూడా 3 ఓవర్స్ ఏశాడు. 25 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. శివం దూబేకి సపోర్టివ్ రోల్ ఈరోజు హార్దిక్ పాండ్యా ప్లే చేశాడు బ్యాటింగ్‌లో. 21 బాల్స్‌కి 30 స్కోర్ చేశాడు హార్దిక్ పాండ్యా. సో, ఈ మ్యాచ్‌లో హైలైట్ అయిన పాయింట్స్ ఏంటంటే, శివం దూబే బెస్ట్ బ్యాటింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి బెస్ట్ బౌలింగ్. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.